హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హర్. ఈ వీడియోలో మనము ఓన్లీ ఇది పీసీఓఎస్ గర్ల్స్ హెయిర్ ఫాల్ ఇష్యూస్, హెయిర్ థిన్నింగ్ ఇష్యూస్ వాటి గురించి మాట్లాడుకుందాము. గర్ల్స్ అని ఎందుకు అంటున్నా అంటే మనం టీనేజ్‌లో ఉన్నప్పుడు గానీ, యూత్‌లో ఉన్నప్పుడు గానీ మనకి తెలియకుండా అది హెయిర్ ఫాల్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. ఆ తర్వాత దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి. ఒక్కొక్కసారి ఎందుకంత ఇంపాసిబుల్ అయితది. ఒకసారి లాస్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి అనేది తెలుసుకుందాము. ఇది ఓన్లీ నేను గర్ల్స్‌కి చెప్తాను. తర్వాత మ్యారీడ్ అయిన తర్వాత పీసీఓఎస్ వుమెన్స్ ఎలాంటివి ఫేస్ చేస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం గర్ల్స్ గురించి మాట్లాడుకుందాము. గర్ల్స్ అనంటే ఆల్మోస్ట్ టీనేజ్ ప్లస్ యూత్ ఉంటారు. సో, టీనేజ్ అండ్ యూత్‌లో ఏంటనంటే మన బాడీకి పీసీఓఎస్ అటాక్ అయినప్పుడు మనకి బయట ఏమేమి కనిపిస్తాయి? హార్మోన్ ఇంబాలెన్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి కనిపిస్తుంది. అంటే బయటకి. తర్వాత ఈ నెక్ మీద ఇక్కడంతా నల్లగా వస్తుంది. తర్వాత ఇక్కడ బ్లాక్ ప్యాచెస్ వస్తాయి. అవన్నీ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తాయి. చూడంగానే తెలిసిపోతుంది మనకి బయటకి. ఫేషియల్ హెయిర్ గానీ, ఏదైనా గానీ, యాక్నెస్ గానీ, పింపుల్స్ గానీ ఏదైనా. కానీ నీకు బయటకి కనిపియకుండా బయటకి సాధారణంగా అంటే ఇదెంత కామను అని అనిపించేలాగా ఉండి అది మళ్ళీ మనకి చాలా పెద్ద ప్రాబ్లము నిదానంగా పెద్ద ప్రాబ్లమ్‌లాగా ఏర్పడతది. అదేంటి అనంటే హెయిర్ ఫాల్. ఎందుకనంటే నేను 18 ఇయర్స్, 17, 19 ఇయర్స్ ఉన్నప్పుడు హెయిర్ చాలా మంచిగా ఉంటుండే. ఇంతవరకు ఫుల్ హెయిరు మొత్తం ఇక్కడంతా అసలు ఏం ఖాళీ లేకుండా ఫుల్‌గా మంచిగా థిక్‌గా ఉంటుండే. సో, అప్పుడు మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు మనకేమనిపించిద్దనంటే షాంపూ ప్రాబ్లము, తిండి ప్రాబ్లమ్, నిద్ర లేకనా లేకపోతే షాంపూలు మారుస్తాం ఫస్ట్. తర్వాత కండిషనర్ ఒకటి యూజ్ చేస్తాము. తర్వాత ఆయిల్స్ మారుస్తాము. ఇన్ని మారుస్తాం. ఇవన్నీ అప్పుడు ఆ ఏజ్‌లో ఉండే మనకున్న నాలెడ్జ్ ఏంటి అనంటే సీరమ్స్, షాంపూసు, ఆయిల్స్ తర్వాత కండిషనర్స్ లేదంటే హెయిర్ ప్యాక్స్. ఇవి మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇప్పటికి కూడా చాలా మందికి ఓన్లీ హెయిర్ ఫాల్ అనంటే ఈ పైపైన పెట్టేది నీ స్కాల్ప్‌కి పెట్టేది మాత్రమే మీకు పనికొచ్చిద్ది అన్న అపోహలో ఉన్నారు గూడా. కానీ మెయిన్ థింగ్ ఏంటి అనంటే మనం ఈవెన్ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా గూడా మీ వెయిట్ పెరగడం వలన ఇట్లా హెయిర్ ఫాల్ అయితున్నదేమో అమ్మా ఒబెసిటీ వలన. అదే మీరు వెయిట్ తగ్గితే మీకు హెయిర్ ఫాల్ తగ్గుతది. లేకపోతే ఇప్పుడు బ్లడ్ వర్క్ చేయించుకోండి. మీకు ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందేమో అని చెప్తున్నారు. అప్పట్లో చెప్పలే అనమాట. సో, నాకైతే అప్పుడు బ్లడ్ టెస్ట్‌లు ఏం చేసుకోలే. నేను నా వీడియోస్ మీరెవరైనా చూసుంటే ఇంతకు ముందైనా సరే, నేను పెట్టిన 10 వీడియోస్‌లో అయినా సరే 90% నేను చెప్పేది ఏముండిద్దనంటే మీరు ఏది స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ బ్లడ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ అనేది నిజంగా చాలా చీప్ అయిపోయింది అప్పటితో కంపేర్ చేస్తే. ఎందుకు అనంటే 1 ఎంజీ అని, ఫార్మా ఈజీ అని, లేకపోతే హెల్దీయన్స్ అని ఇలా చాలా యాప్స్ వచ్చినియి. వాటిల్లో మనకి ఆఫర్స్ ఉంటాయి. ఫుల్ బాడీ చెకప్ కూడా ₹1000, ₹500లో కూడా నీకు టెస్ట్‌లు వచ్చేసేటట్లు ఉన్నాయన్నమాట. సో, అట్‌లీస్ట్ మీకు ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే మీ పేరెంట్స్‌కి చెప్పైనా సరే ఇప్పుడు మనం హాస్టల్‌లో ఉంటాం. హాస్టల్‌లో మన గర్ల్స్ ఉంటారు. వాళ్ళకి ఏం తెలీదు. కాపోతే హాస్టల్ ఫుడ్ వల్ల అలాగా హెయిర్ ఫాల్ అయితుందేమో అన్న విధంగా ఉంటారు. లేదా ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల, వాటర్ చేంజ్ వలన హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అన్న అపోహలో గూడా ఉంటారు. కానీ అది చాలా చిన్న కారణం. అంటే మనకి ఇప్పుడు పీసీఓఎస్ వలన హెయిర్ ఫాలు లేకపోతే హెయిర్ థిన్నింగ్ అంటే నీకు నీ ఫాలికల్స్ అనేవి హెయిర్‌లో ఫాలికల్స్ ఉంటాయి గదా! అవి చాలా షింక్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు సపోజు నీ హెయిర్ ఫాలికల్ ఇంతుందనుకో. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంతుంటుంది. నీకు పీసీఓఎస్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్ హార్మోన్స్ అనేవి నీకు ఎఫెక్ట్ అయ్యాయి. ఏమైద్దంటే అది తిని ఇట్లా అయ్యి ఇంత సన్నగా అయిపోతాయన్నమాట. నీ ఫాలికల్స్ ఉంటాయి. కానీ బలంగా ఉండవు. సన్నగా అయిపోతాయన్నమాట. హెయిర్ థిన్నింగ్ అంటే అలా అయితుంది. లేదు అనంటే మొత్తం రాలిపోతూ ఉంటది. లేదు అనంటే ఇక్కడ ఈ ఈ ఉన్నది గదా! ఇగో ఇక్కడ ప్లేస్ ఉన్నది గదా! ఈ ఫస్ట్ హెయిర్. ఇక్కడ ఈ హెయిర్ మొత్తం ఫస్ట్ మన ఈ ముందు భాగం మొత్తం అంతా పల్చగా అయిపోతుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనంటే మీకు ఈ పల్చగున్న హెయిర్ ఏదైతే ఉందో అది మీకు పెరగదు. వెనకాలది పెరుగుతూ ఉంటుంది. ఈ ముందు వైపు ఏదైతే ఉన్నదో అది మీకు అంత ఈజీగా పెరగదు. చాలా టైం తీసుకునిద్ది. వెనకాల హెయిర్ మీకు
ఒక 3 మంత్స్ తీసుకుంటే పెరగడానికి, సేమ్ లెంగ్త్‌కి రావడానికి ఈ ముందు హెయిర్ అనేది 6 మంత్స్ తీసుకునిద్దనమాట. అంత లేట్ అయిపోతది. కాబట్టి మీరు ప్లీజ్ కొంచెం అనుమానం వచ్చినా, లేదు మనకి పీసీఓఎస్ ఉంది, హార్మోన్ ఇంబాలెన్స్ ఉంది అని అనుకున్నప్పుడు, దయచేసి హెయిర్ ఫాల్ అవుతుంది అని అన్నప్పుడు ఐరన్ టెస్ట్ ఒకటి, విటమిన్ డి టెస్ట్ ఒకటి, తర్వాత B12 వెరీ 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 ఇంపార్టెంట్. B12 టెస్ట్ ఒకటి. ఇవి మాత్రం ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. హిమోగ్లోబిన్ అంటే CBC టెస్ట్ చేయించుకుంటే మీకు అవన్నీ వచ్చేస్తాయి, బ్లడ్ వర్క్ అంతా. ఇవి చేయించుకొని ఖచ్చితంగా డెఫిషియన్సీస్కి వాడండి. అలా వాడితే మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది మ్యాక్సిమం. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు గర్ల్స్కి చెప్తున్నాను నేను, స్టార్టింగ్లో ఉన్నప్పుడు మీరు డెఫిషియన్సీస్ని గుర్తించి వాటికి మీరు మెడిసిన్స్ తీసుకుంటే మీకు చాలా లాస్ తగ్గిపోతుంది. అసలు ఎంత లాస్ అంటే మీరు ఊహించలేరు. ఎందుకంటే 30స్‌లోకి వచ్చిన తర్వాత మనకి ఒకసారి వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంక దాని వలన వచ్చే బాడీలో మార్పులు కానీ, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే మార్పులు కానీ, దాని తర్వాత వచ్చే మన హెయిర్ లాస్ కానీ దాన్ని రివర్స్ చేయాలంటే చాలా 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 కష్టంగా ఉంటుంది. నేను అనుభవిస్తున్నాను. సో నాలాగా మీరు ఎవ్వరు అవ్వద్దు. మ్యాటర్ అది. సింపుల్. మన వీడియోది ఉద్దేశ్యం ఏముండిద్దనంటే, నేను చాలా మిస్టేక్స్ చేశాను. నా హెల్త్ చాలా ఖరాబ్ అయింది. చాలా ఖరాబ్ అయిన తర్వాత నేను నేర్చుకున్నాను. నేను తెలుసుకున్నాను. నాలాగా నేను ఎవ్వరు అవ్వద్దు మ్యాక్సిమము. ఇది చూసినోళ్ళు అస్సలు అవ్వద్దు. ప్లీజ్ దయచేసి మీరు కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకొని, హెయిర్ ఫాల్ అవుతుందనంటే ఫస్ట్ ఈ కిట్లు, మన యూట్యూబ్‌లో వచ్చే కిట్లు, రెమెడీసు, ఆయిల్సు, ఇంకేవేవో ఆయుర్వేదం ఏవైనా సరే అండి, అవన్నీ మీకు పైన మెరుగులు, పైన స్కాల్ప్‌కి మాత్రమే ఉపయోగపడతాయి. మన స్కాల్ప్ నీకేమైనా ఇచ్చి స్కాల్ప్ ఉందా, లేకపోతే ఆయిలీ స్కాల్ప్ ఉందా, డాండ్రఫ్ ఉందా, దానికి మాత్రమే ఉపయోగపడతది. కానీ లోపల నీకు రూట్ కాజ్ అనేది ఒకటి ఉంటుంది కదండీ. రూట్స్, నీ హెయిర్ ఫాలికల్స్ బలంగా ఉండాలి అని అంటే, మనకి కావాల్సిన ఎనర్జీ వాటికి ఎందుకు అందట్లేదు అనేది ఒకటి ఉంటుంది కదా. దానికోసం అని చెప్పేసి మీరు బ్లడ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. మీకు ఉన్న డెఫిషియన్సీస్ ఏవైనా సరే దాన్ని క్లియర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీకు 80% ఆ ప్రాబ్లమ్ తగ్గిపోతుంది. అంటే పీసీఓఎస్ వలన వచ్చిన ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో అది ఎందుకు తగ్గిపోయిద్ది అని అంటే, పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఐరన్ కానీ, విటమిన్ డి కానీ, B12 కానీ, దాని అబ్జార్ప్షన్ అనేది బాడీలో తక్కువ ఉంటుందన్నమాట. మనం తినే ఫుడ్ నార్మల్ వాళ్ళకి ఫుడ్‌తో న్యూట్రిషన్‌తో వెళ్ళిపోయేది మనకి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది మెటబాలిక్ డిజార్డర్ వలన. కాబట్టి మనకి బయట నుండి పిల్స్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సపోర్ట్ అది. విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు నేను ఫుడ్‌తోనే దాన్ని కంట్రోల్ చేస్తాను అని అందరికీ అవ్వదండి. నార్మల్ ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఫుడ్‌తో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒక మెటబాలిక్ డిజార్డర్ ఉన్నది అని అంటే దాన్ని ఫుడ్‌తో కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టము. మీరు ఆ కంట్రోల్ చేసే ప్రాసెస్‌లో ఆ 1 ఇయర్‌లో ఇంకా హెయిర్ లాస్ అయిపోతది. కాబట్టి దయచేసి ఇట్లా హెయిర్ లాస్ ప్రాబ్లమ్ కానీ, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్ కానీ ఏదైనా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు దాన్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా మీరు కోల్పోకుండా ఉంటారు. ఇది నేను చెప్పాలనుకున్నది గర్ల్స్‌కైతే. తర్వాత మనం ఉమెన్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి.